అందరికీ నమస్కారం మాస్టర్. మన విశ్వగురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి నాకింతటి అవకాశం ఇచ్చిన ఆ సుధాకర్ మాస్టర్ గారికి, ఆ సీతామాతకు వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఈరోజు మనం సీతారాం నుంచి ఇంకా కొంచెం తెలుసుకుందాం మాస్టర్. పోయిన వారం ఏం తెలుసుకున్నామంటే అక్కడ ఆహ్, రాముడు సీతా మాత కోసము అంటే మాత కోసమని కాదు. బంగారు లేడీ అంటే మన తోటలో ఉంటే బాగుంటది అని దాన్ని రావడానికి వెళ్ళడం జరుగుతది మాస్టర్స్. అంటే ఇదివరకు ఏమనుకున్నామంటే మనము ఆ సీతమ్మనే బంగారు లేడీని కోరింది. ఆ బంగారు లేడీని తేవడానికి రాముల వారు వెళ్లారు అని అనుకున్నాం. కానీ ఇది ఈ సీతాయనంలో ఎలా ఉంది అంటే రాముడే చూస్తాడు ఆ లేడీని. అంటే సీతామాత కనిపియదు. ఎక్కడ రామ నాకేం కనపడడం లేదు అంటూనే ఉంటది. అయినా గాని అదిగో ఆ కొమ్మల చాటుకెళ్ళి జూడు అక్కడికెళ్ళి జూస్తుంది. అదెంత అందంగుంది. అది వెళ్తుంది. దాన్ని తీసుకొనొస్తా అని దాని వెంట వెళ్ళడం జరుగుతది. కానీ ఆ మాత అంటే చూడండి మనకు ఒక్కొక్కసారి మన పరిస్థితులు అంటే మనకు జరిగే అంటే మనము ఎదుర్కొనే సమస్యల్లో కూడా మనకు జరుగుతాయి. అంటే ఏదన్నా చెప్పాలి అని చెప్పలేకపోతాం. చేయాలి అని చేయలేకపోతాం. తర్వాత బాధపడతాం. అదే విధంగా సీతమ్మ కూడా అనుభవించింది. రాముడిని ఆపుదామంటే నోరు రావడం లేదు. గబగబా వెళ్లి ఆపుదామన్నా కాళ్ళు కదలడం లేదు. మరి ఇదంతా జరుగుతున్న సమయంలో కుటీరంలోనే ఉన్నాడు లక్ష్మణుడు. కానీ అతనికి కూడా ఏం తెలియదు. అంటే చూడండి అంటే విధి అనేది ఆహ్, ఆ ప్రకృతి అయినా, ఆ కాలమన్నా ఎలా అంటే పరీక్షలకు గురి చేస్తదో చూడండి. అంటే ఆ రాముడు జింక వెంబట బయటకు వెళ్ళడం, దానికోసం లక్ష్మణుడు వెళ్ళడం. అంటే ఇది జరుగుతేనే గాని ఇంతకుముందు గోదావరి మాత చెప్పింది గదా! నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాలి రావణుడిని అని. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికెళ్ళి వెళ్ళిపోతేనే గదా! ఇక్కడ సీతాదేవి ఒంటరిగా ఉంటది. అప్పుడే రావణుడు మరి ఆమెను తీసుకువెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. లేకపోతే రాముడిని ఎదుర్కోవడము అతని తరం గాదు అని మరి మళ్ళీ అంటే వీళ్ళు కూడా ఉండకూడదు అని ఈమె నిర్ణయం తీసుకుంటది. ఎవరు? సీతామాత నిర్ణయం తీసుకోకపోతే రావణుడు ఆమెను అంటే ఆమె అంటే ఆమె ఛాయలకు కూడా రాలేకపోతాడు. అంత శక్తివంతురాలు సీతామాత. అందుకోసమే అక్కడ నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నా. అంటే ఎందుకోసము? ప్రజల బాగు కోసం, అందరి మంచి కోసము. అంటే ప్రపంచము అంటే వాడెంతో అందరిని బాధ పెడుతుండు. అందరిని హింస చేస్తుండు. జంతువులను, మనుషులను వాళ్ళందరిని కాపాడాలి అంటే నేను ఈ కష్టాలకు సిద్ధపడాలి అని అప్పుడు సీతామాత అంటే అంగీకరిస్తది. ఓకే. నేను వాడి లంకలో అంటే రావణుని లంకలోకి వెళ్ళడానికి నేను సిద్ధమే అని అప్పుడు ఈ మాత సిద్ధమైన తర్వాతనే వాడు అంటే ఈమె ఛాయలోకి అంటే ఈమె ఉన్న ఆ ప్రదేశంలోకి రావడం జరుగుతది. లేకపోతే వాడు అడుగు కూడా పెట్టే ఛాన్స్ ఉంటది. అంటే అంత శక్తివంతురాలు సీతామాత. మరి మాస్టర్స్ ఇక్కడ సీతామాత అంగీకరించడం వల్లనే రావణుడు అంటే ఈమె ఇష్ట ప్రకారమే వెళ్తది. అంటే వాడు మారువేషంలో వచ్చాడు భిక్షకు. కానీ ఈమనుకుంటది అంటే ఆ అడుగు బయటకు వేసేటప్పుడే అనుకుంటది. అంటే నేనొక చీకటిలోకి ప్రవేశించబోతున్నా అని అప్పుడు ఆమె ఎంతో బాధతోని వెళ్తది. అంటే తెలుసు. ఆమె ఒక పరధ్యానంగా బాధతోని అంటే ఇది ఆమె కష్టాలు అనుభవిస్తేనే గదా! లోక కళ్యాణం జరుగుతుంది. అందుకోసమే సీతామాత కష్టాలకు అంగీకరించి వాడికి భిక్ష వేయడానికి వెళ్తది. అంటే లేదు అని కూడా చెప్పలేదు గదా! వాడిని వెళ్ళిపోమని కూడా చెప్పలేదు గాబట్టి, భిక్ష వేయగానే వాడు సీతామాత ముంజేతి పట్టుకోంగానే అంటే వాడి స్పర్శ సీతామాతకు తలగగానే ఏమైతదంటే, వీళ్ళకు అంటే సీతారాముల మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ తెగిపోతదన్నట్టు. అంటే ఆ ప్రేమ బంధం అనేది అంటే వాళ్ళిద్దరి మధ్యల బంగారు దారాలతో నేయబడిన ఆహ్, అంటే తమ మధ్య రక్షణ అంటే బంగారు దారాలతో నేయబడిన వారిద్దరి మధ్య సీతారాముల మధ్యన ఏంటి అంటే అది రక్షణ అంటే ఆహ్, బంధం అంటే ఎలా అంటే ఎప్పుడు వెంట తక్షణమే సమాచారం తెలుసుకునే అంటే ఆ బంధం అన్నట్టు. ఏది జరిగినా తక్షణమే. అంటే ఈమె ఇక్కడ ఈ ఆత్మలో ఈమె మనసులో ఏదనుకుంటే రాముల వారికి అది చేరేదట. రాముడు ఏమనుకున్నా సీతామాతకు చేరేదట. అంటే అట్లా ఉండేదట. అంటే అలా ఇద్దరిని కలిపి నేయబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి. అవి తెగిపోయాయి. వీడి చేతి ఎప్పుడైతే సీతామాతను తగిలిందో
అప్పుడు అవి ఆ పోగులు తెగిపోయాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుకోకపోదురు సీత, రాములు. ఎలా అంటే వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు వాళ్ళ భావాలు అర్థం చేసుకునేవారు. వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ ఆత్మతోనే మాట్లాడుకునేవాళ్ళు. అటువంటి బంధం ఇక్కడ తెగిపోయింది. వాడి చేతి తలగంగానే ఆ బంధం తెగిపోయి మరి ఏ జీవి కూడా ఆమెకు అంటే ఇక్కడ సీత సీత అంటే అక్కడ వినబడతలేదు. రామ అన్నా గాని ఈమె నోరు అక్కడికి పోతలేదు. అంటే ఈమె ఈమె పిలుపు అక్కడికి చేరలేకపోతుంది. వీరిద్దరి మధ్యల ఆ బంధం తెగిపోయింది. అంటే ఎలా అంటే ఆ రాక్షసుడు అంటే వాడి స్పర్శ తలగంగానే ఆ బంధం తెగిపోయింది. ఈమె పిలుపు అక్కడికి ఏరడం లేదు. వాళ్ళకే కాదు, ఈమె సీతామాత చుట్టూ ఎన్నో జీవులు అంటే ప్రేమగా వచ్చేటి ఆ జీవులకు కూడా ఈమె ఈమె పిలుపు చేరలేకపోతుంది. ఏ జీవి సహాయం కూడా ఈమె అందలేని పరిస్థితిలో అక్కడ నిలబడిపోయింది. అటువంటి స్థితిలో ఉండిపోయింది సీతామాత. ఎంత అంటే బాధాకరమైన విషయం చెప్పండి మాస్టర్స్. ఇలా చెప్తూ ఈ విషయాన్ని చెప్పంగా సోమ కళ్ళలోకి నీళ్లు కారుతూనే ఉంటాయి. ఆమె ఇక చెప్పలేక అంటే ఆ బాధాకరమైన విషయాన్ని చెప్పలేక అక్కడికి ఆపేస్తది. వీళ్ళు విశ్రాంతి తీసుకోమని చెప్పంగానే వీళ్ళు వెళ్తారు. వెళ్ళి సోమవును అనసూయ మాత వాళ్ళ తల్లి వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు కుటీరానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరి మీరు సాయంత్రం భోజనం చేసి అంటే ఈమె ఆమె బాధలో ఉన్నా గానీ మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తాను అంటే, లేదమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్తామని వీళ్ళు బయలుదేరుతారు. అక్కడ వాళ్ళ ఆశ్రమానికి చేరంగానే అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, మీరు నా అతిథులు మేము రేపు పొద్దున అత్తం, మీరు సరే అంటే నేనెందుకు కాదంట, మీరు నా అతిథులు, మీరు రావడమే నాకెంతో ఆనందకరము, రండి అని మళ్ళీ సోమ చెప్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ అపహరణ తర్వాత లంకలో ఏం జరిగిందో రేపు చెబుతానని చెప్పింది సోమ. అంటే ఆమె చేసిన గొప్ప త్యాగం ఏంటి, ఆమె అంటే మన కోసం పడ్డ బాధలేంటో అన్ని రేపు నేను వివరిస్తా అన్నాక వాళ్ళు వెళ్ళిపోతారు. ఆశ్రమానికి వెళ్ళినాక అక్కడ ఆశ్రమంలో అధినేత అంటే అక్కడ ధ్యానము ఓ చోట ధ్యాన ప్రచారం జరుగుతుంది. అక్కడ ఆ ధ్యాన సమావేశానికి తను వెళ్ళాడు కాబట్టి వీళ్ళే ఆ కుటీరంలోకి వెళ్ళి భోజనం ఏర్పాటు చేసుకొని మరి భోజనం చేసి పడుకుంటారు. కానీ ఇక్కడ అనసూయకు నిద్ర పట్టడం లేదు. ఎందుకు అంటే ముందు రోజు గాఢంగా నిద్రపోయింది, కానీ ఈ రోజు నిద్ర పట్టడం లేదు. సీతామాత అపహరించబడింది, తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలా, ఎప్పుడెప్పుడా తెల్లారుతుందా, నేను ఎప్పుడెప్పుడు సోమ వద్దకు వెళ్ళాలా అంటూ ఆమె రాత్రంతూ మొత్తానికి నిద్ర లేక ఉంటది. అంటే ఎలా అంటే కళ్ళు మూసుకొని నిద్ర పోయినట్టు నటిస్తుందే తప్ప ఆమెకు నిద్ర పట్టడం లేదు. అవే ఆలోచనలు మెదులుతున్నాయి అనసూయకు. అలా అటు ఇటు చేసేసరికి తెల్లవారుతది. తెల్ల ఆమెకు అదే భయము. ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది, అక్కడ పోతే ఆ మాత అక్కడికి పోతే అక్కడ రావణ లంకలోకి వెళితే ఈ మరి మాత పడే పాటలేంటి అని మొత్తం ఆమెకు అదే మదిలో తిరుగుతుంది, మైండ్ లో తిరుగుతుంది. మరి ఆ భయంతో ఆమెకు నిద్ర పట్టక తెల్లవారి తొందరనే అంటే ఉదయం భోజనం కూడా చేయకుండా మళ్ళీ సోమ దగ్గరికి వీళ్ళు రావడం జరుగుతది. కానీ ఈవేళ సోమ అంటే చెప్తుంది అన్నట్టు అనసూయకు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈవేళ సోమ చెప్పబోయే విషయం చాలా కలవరం కలిగించవచ్చు, నువ్వు సిద్ధంగా ఉండు, అంటే ఏం చెప్పవైనా నువ్వు సిద్ధంగా ఉండు, భయపడకు అని స్థిరంగా ఉండు అని చెప్తుంది అన్నట్టు. అంటే మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటి అంటే మహారాణి చెరబడితే శ్రీరాముడు సైన్యంతో వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ మహారాణ్ణి విడిపించుకొని తెచ్చాడు అన్న అక్కడికే తెలుసు. కానీ ఇక్కడ ఈ రోజు చెప్పేది వేరే ఉంటదని మనకు అర్థమైంది, నువ్వు నిదానంగా ఉండు అని చెప్తది అన్నట్టు అనసూయ వాళ్ళ తల్లి. ఇక్కడ అనసూయ ఏమంటుందంటే, అమ్మ మనం ఇక్కడికి వచ్చింది అంటే నాకు పెళ్లి అంటే భయం ఉంది, దాని గురించి తెలుసుకోవడం కోసం కానీ అసలే కాదు, మనం ఇక్కడికి రావడం అన్నది నిజమైన కారణం, అది అసలే కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు అంటే మీరు తండ్రి గారు నిర్ణయించుకున్న పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పుడో నిశ్చయించుకున్నా, వివాహానికి అంగీకరించిన. కాకపోతే అంతకు మించిన ఏదో మనల్ని ఇక్కడికి లాక్కొచ్చింది, అంటే ఏదో బలమైన కారణము మనకి ఇక్కడికి లాక్కొచ్చింది, నాకు అదేంటో నాకు తెలియదమ్మా అంటుంది.
అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ అంటుంది. అంటే ఏమంటుందంటే బహుశా మహారాణి అంటే సీతామాత నీ బంధాన్ని అంటే పునరుద్ధరించడం కోసమే మరి ఇక్కడ నీ కోసమే నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమె ఆమె నువ్వు ప్రేమిస్తున్నావు కదా! మరి ఆమె నీకు ఎప్పుడు తెలియదు. అంటే నువ్వెప్పుడు చూడలేవు. అంటే ఆమెను గత జన్మలో ఆమె దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఆమె ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆమెను స్మరిస్తది. ఆమె గురించి అందుకని ఆమెనెప్పుడు చూడలేదు గదా! మరి అందుకోసమే గావచ్చు, ఆ బంధమే నిన్నిక్కడికి లాక్కొచ్చిందేమో! నువ్వెప్పుడు ఆమెను ప్రేమించుతావు గదా సీతామాతను. మరి ఆమె నీకు ఎప్పుడు తెలియదు గాబట్టి, సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ నువ్వు తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చావేమో అని అనసూయ వాళ్ళ అమ్మ అంటదన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే, రేపు చెప్తాను సీతమ్మ ఏ త్యాగం చేసిన గురించి అన్నది గదా! ఇక్కడికెళ్ళి సీతా త్యాగము చెప్పడం మొదలుపెడుతుంది ఎవరు సోమ. ఇక్కడ ఏమంటదంటే, ఉదయమే వెళ్లి వీళ్ళంతా ఉదయమే వెళ్లి సోమ ముందు కూర్చున్నారు. మమ్మల్ని చూడగానే ఆమె ఏంటంటే ఇంతకుముందు అంటే కొంత ఆనందంగా, సంతోషంగా ఉంటుండే. కానీ అన్నట్టు అంటే కొంచెం బాధాకరంగా కొంచెం అలా మాట్లాడిందన్నట్టు. ఈళ్ళంతా ఆశ్చర్యపోతారు. అంతకుముందు ఎంతో మృదువుగా మరి సున్నితంగా ఉండే ఆమె స్వరము ఎంతో మృదువుగా, సున్నితంగా ఉండే ఆమె స్వరము, మరి ఆమె స్వరం ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తుంది. మమ్మల్ని అంటే భయభ్రాంతులకు గురి చేసింది. నేను దాదాపు అంటే గెంతినంత పనిచేసింది అనసూయ. అతను మాతపై యుక్తి పన్నాను అని భావించాడు. ఎవరు? అతనంటే రావణాసురుడు. యుక్తి పన్నానని భావించాడు. కానీ యుక్తి అతనిపై పన్నబడింది అని వాడు ఊహించుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ క్రితం రోజు క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమ మరి ఆమె స్వరం ఈ రోజు అలక్షణంగా మారింది. తాను బడాలంటే సీత లంకలో ప్రవేశించాలి. మరి ఆ అవసరం ఉంది కాబట్టే మరి అతనికి అంటే అతనితో వెళ్ళడానికి అంగీకరించింది సీతామాత. ఇక్కడ వాడు ఏమనుకుంటుండంటే సంతోషిస్తుండు. అంటే నేను సీతను అపహరించిన అంటే నేను నా బలంతోని నా బలంతోని, నా మంత్రతంత్రాలతోని తీసుకువెళ్తున్నాని ఆ రావణ రాక్షసుడు అనుకుంటుండన్నట్టు. కానీ ఇక్కడ విషయం అది గాదు. ఏంటి అంటే ఇక్కడ యుక్తి అతనిపై పన్నింది. అంటే వాడి బా వానికి వాడే దాన్నేమంటారు వల వేసుకున్నాడని అర్థమైతలేదన్నట్టు. ఇక్కడ సీతామాత లంకలోకి ప్రవేశిస్తేనే గదా! మరి వాడు ఏ రకంగా అంటే ప్లాన్‌లు చేస్తుండు, ఏ రకంగా అంటే ప్రతి అడుగడుగున గూఢచారులున్నారు అని అక్కడ ఋషులు, మహర్షులు హెచ్చరించడము, అక్కడ సీతామాత గోదావరి మాత కూడా చెప్పడము, అనుక్షణం అంటే మనం మాట్లాడే ప్రతి మాట విని వెంటనే అక్కడికి చేరవేసే అటువంటి గూఢచారులున్నారు. మరి జాగ్రత్త అంటే మరి ఇవన్నీ తెలవాలి అంటే సీతామాత లంకలోకి ప్రవేశించాలి. అందుకోసమే మరి ఇక్కడ లంకలోకి వెళ్ళడానికి సీతమ్మ తల్లి సిద్ధపడుతదన్నట్టు. ఇక్కడ ఏమనుకుంటుండంటే సీత వలలో పడింది అనుకుంటున్నాడు. కానీ అసలు వలలో పడింది తానే అని ఊహించలేకపోతున్నాడు. తన ముందు మరి ఏముందో కూడా ఆమెకు తెలియదు. కానీ మరి మాత మాత్రము ఈ భూమి అంటే ఈ భూమి మీద వచ్చిన అంటే ఎందుకోసం వచ్చింది ఆమె? ఈ భూమికి వచ్చిందే మరి ఇందుకోసము. అక్కడ రావణుడిని చేసే అక్రమాలు, అవన్నిటిని ఆపి వాడిని అంటే రూపుమాపడానికే ఈ భూమి మీదకొచ్చింది ఆ తల్లి. ఇక్కడ ఎందుకోసం వచ్చింది? మరి ఇక్కడ భూమిపై పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవ రూపాలన్నిటికీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించడమే తన కర్తవ్యం. ఆమె ఆ మాత అందరి ప్రయోజనాల కోసము లంకలోకి ప్రవేశించింది. ఆమె గొప్ప త్యాగం చేసింది. చూడండి మాస్టర్స్, ఎవరి కోసము? ఆమె కోసమా? ఆమె కుటుంబం కోసమా? కానే కాదు. త్యాగం చేసింది ఎవరి కోసము? లోకం కోసం, లోక కళ్యాణం కోసము సీతామాత త్యాగం చేసింది. ఎంత అంటే అసలు ఊహించలేని కష్టాలు పడతందుకు సిద్ధపడ్డది సీతామాత. మరి వృక్షాలను కాపాడడం కోసము, నదిలో ఉన్న జల జీవరాశులను ప్రతి ఒక్క జీవిని కాపాడడం కోసము మరి ఇంత త్యాగం చేసింది సీతామాత.
మరి ఆ త్యాగము మామూలు త్యాగం కాదు మాస్టర్స్. అంటే సోమ ఆ అంటే ఇక్కడ ఏమంటుందంటే అనసూయ వాళ్ళ అమ్మ అమ్మ అంటది. అంటే ఇదంతా ఆమె ప్రణాళిక ప్రకారమే జరిగిందా? మరి అంటే అపనమ్మకంతోని అడిగిందన్నట్టు. అంటే అయోధ్యలో దీని గురించి మాట్లాడుకుంటుండ్రు. అందుకోసమే నేను అడుగుతున్నా అని అనసూయ వాళ్ళ అమ్మ అడగడం జరుగుతదన్నట్టు. సోమ అంటే తన ఆసనం తను కూర్చుండగా అక్కడికెళ్ళి కొంచెం ఇటువైపు తిరిగి అన్న చెప్తాదన్నట్టు. అంటే ఇక్కడ అయోధ్యలో వాళ్ళు మాట్లాడుకున్న విషయం వేరు. వాళ్ళకు తెలిసింది వేరు. వాళ్ళు మాట్లాడుకునే విషయం వేరు. అయోధ్య వాసులకు తెలిసింది మహారాణి కష్టాలు. మరి వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. కేవలం తమ మహారాజు ధైర్య సాహసాలు, విజయాలు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మహారాజు ఆహ్, మహారాణి పడిన ఈ కష్టాలు గాని, ఇవేవి వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. మరి ఇక్కడ ఏంటంటే స్త్రీలు అంటే ఇక్కడ స్థైర్య అంటే పరాక్రమాల గురించి భవిష్యత్తులో ఎవరు మాట్లాడరు. స్త్రీలు ఇప్పుడు ఛాయల్లోకి వెళ్తున్నారు. నేను ఇది అనేక మార్లు చూసాను. మాతకు చెప్పింది. అంటే ఆమె ముఖం మృదువుగా మారింది. అంటే అప్పుడు మెల్లగా సోమ ముఖం మృదువుగా మారిందన్నట్టు. అంటే స్త్రీల కోసం అంటే స్త్రీలెంతో కష్టపడుతుండ్రు. వాళ్ళ కోసము అంటే వాళ్ళ ఛాయల్లోకి అంటే బయటకు రావాలి వాళ్ళు అని స్త్రీలను కాపాడడం కోసమే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే మరి ఇట్లా చేసింది. అంటే ఆ రకమైన నేను ఎన్నో సార్లు చూసానని ఆ విషయం చెప్పంగానే ఈ సోమ ముఖం కొంచెం మృదువుగా మారిందన్నట్టు. అప్పటిదాకా ఆమె ఎంతో బాధాకరంగా ఉన్నది. మరిక్కడ ఆ మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తాను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. నేను అనుకోవడం వాటి గురించి ఆమె శ్రీరామునికి కూడా చెప్పి ఉండదు. ఆమె కష్టాల గురించి మాట్లాడి మరి ప్రజలను బాధ పెట్టడం ఒక ఇష్టం లేదు. కానీ ఒక హనుమంతునికే ఆయన గురించి తెలుసు. అంటే ఆయన వానర జాతికి చెందిన వాడు. శ్రీరాముల ప్రణాళికను పూర్తి చేయడంలో తోడ్పడడానికి మహాదేవుడు వానర రూపంలో వచ్చి మరి మాత హనుమాన్ల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉండేది. అంటే మాస్టర్స్ ఇక్కడ అంటే ఇక్కడ వానరుడు అంటే హనుమంతుడు. హనుమంతుడు సీతమ్మ పడ్డ కష్టాలు ఒక హనుమంతునికే తెలుసు. ఎవరికి తెలీదు. అంటే సీతమ్మ కూడా ఎవరికి చెప్పది. కనీసం రామునికి కూడా చెప్పలేదు అని ఇక్కడ సోమ చెప్తుందన్నట్టు. కానీ ఎవరికంటే హనుమంతుడికి తెలుసు. ఎందుకంటే అనుక్షణం సీతమ్మ తను కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆమెకు హనుమంతుడికి తెలుసు. అంటే హనుమంతుడు అంటే ఎవరు అంటే వీరు ఎవరు మనం సీతారాములు వాళ్ళిద్దరూ అంటే పైన డిజైన్ చేసుకొని వచ్చారు కదా! అంటే ప్రణాళికతోని వచ్చారు. భూమిపైకి వెళ్ళాలి. మనం చేయవలసిన కర్తవ్యం ఇది. మనం ఇలా చేయాలి అని వాళ్ళు ఆ ప్రణాళిక ప్రకారం వచ్చిండ్రు కాబట్టి ఆ మహాదేవుడే అంటే వీళ్ళు ఇప్పుడు సీతామాత రాముడు అంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవే గదా! ఆ నారాయణుడు గదా! వాళ్ళు. అందుకోసమే వాళ్ళకు సహాయం చేయడం కోసం ఆ మహాదేవుడు ఈ హనుమంతుని రూపంలో రావడం జరిగిందట మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ సీతమ్మకును హనుమంతునికి అంటే వాళ్ళిద్దరిదేంటంటే తల్లి బిడ్డల బంధంలాగా ఉంటారు. ప్రతి విషయంలో మరి మనం అంటే సినిమాల్లో చూసినప్పుడు ఎంతో వినయంగా ఎప్పుడు సీతమ్మ వద్ద, రాముల వద్ద కూర్చుంటారు. అంటే ఒక తల్లి బిడ్డల బంధంలా వాళ్ళది ఉండిపోతదన్నట్టు సీత, హనుమలది. మరి సీతమ్మ కోసం అంటే ఆ విశ్వపు అంచుల దాకైనా వెళ్ళడానికి సిద్ధమే. సీతమ్మ కోసం ఏమన్నా చేయాలన్నా గాని ఆ విశ్వపు అంచుల దాకా వెళ్ళడానికి హనుమంతుడు సిద్ధంగా ఉంటాడు. మాత అంటే మాత శరీరం వదిలిన తర్వాత ఇవన్నీ సోమతోని చెప్పింది ఎవరు అంటే లంకలో జరిగిన విషయాలన్నీ చెప్పింది హనుమంతుడే సోమతోని చెప్తాడట. అందుకోసమే ఈ కథలన్నీ చెప్పింది నాకు ఆయనే అని చెప్తుండు. అంటే వాటి గురించి చాలా తక్కువ మాట్లాడేది సీతమ్మ. నేను పడిన కష్టాలు మరి ప్రజలకు తెలియడం అవసరం లేదు అని చెప్పిందట. ఇక్కడ ఏమంటుందంటే అవసరం అంటే మాత గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మాత త్యాగం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మరి అవసరం ఉన్న వాళ్ళు తెలుసుకోగలరు. కానీ హనుమ చెప్పింది నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ఇంతకు ముందు విన్నవారు ఆ యోగ్యత కలిగిన వారు కనుక వింటున్నారు. అంటే నీవు నీ కుమార్తె అంటే అనసూయ వాళ్ళ అమ్మ
ఇక్కడ మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటే ఇక్కడ ఎందుకున్నారు అంటే వాళ్ళకు అర్హత ఉంది. అంటే గతంలో ఆ యోగ్యత అంటే ఇక్కడ ఉంది. ఆ యోగ్యత ఉంది. గతంలో వాళ్ళు అంటే సీతమ్మ తల్లికి దగ్గర ఉండి ఉంటారు. అంటే ఈ విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గాబట్టి, గతంలో ఇది విన్నారు గాబట్టే మీకు ఇక్కడ యోగ్యత ఉంది గాబట్టే మీరు వింటుండ్రు అని ఇక్కడ హనుమ అంటుండన్నట్టు. నేను చుట్టూ చూడగా అంటే ఆ సోమ అనసూయ చుట్టూ చూస్తుందన్నట్టు. ఆ కుటీరంలో ఒక చిన్న ముని సమూహం అంటే మునులందరూ కొంచెం గ్రూప్‌గా వచ్చి అక్కడ కూర్చున్నారు. అంటే సీతామాత గురించి చెప్తూ ఉంటే వినడానికి వచ్చారు వాళ్ళంతా. మరి ఆళ్ళేంటంటే ఆహ్, అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని అక్కడ మౌనంగా కూర్చున్నారు. ఏంటి ముని సమూహం. కానీ ఇక్కడ సోమ ఎంతగా లీనమయ్యిందంటే వాళ్ళు వచ్చినా గాని చూడలేనంత అలా లీనమైపోయింది. మళ్ళీ ఆ మాటలు చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మరి మూసుకొని క్రితం రోజు ఆగిన చోట మొదలుపెట్టింది. ఇక్కడ మళ్ళీ మెల్ల కళ్ళు మూసుకొని క్రితం అంటే ఇంతకుముందు ఆగిన చోట మళ్ళీ మొదలుపెట్టిందన్నట్టు. ఇక్కడ ఏమంటుందంటే సీత రావణుడు అంటే ఇప్పుడు సీతమ్మను చేతుబట్టి వాడు తీసుకువెళ్ళేటప్పుడు పుష్పక విమానంలో అందులోకి లాగుతాడన్నట్టు రావణ రాక్షసుడు. అప్పుడు లాగినప్పుడు తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తది ఆ తల్లి. కానీ తప్పించుకునే మార్గం లేదు. ఆ తల్లికి ఏంటి అంటే ఎవ్వరి సహాయం అందని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏ జంతువు, ఏ పక్షి కూడా సహాయం అందలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు పక్షితోని మాట్లాడేవా ఆమె, నీళ్ళతోని మాట్లాడేవా ఆమె. అక్కడ ఒక చెట్టుతోని కూడా మాట్లాడి ప్రతి కదలికతోని మాట్లాడుతున్న ఆ తల్లి ఆ బాధను వినేటందుకు అంటే ఆమె బాధ ఎవరికీ చేరడం లేదు. ఆమె ఎంత అరుస్తున్నా ఆ అరుపు కూడా ఎక్కడికి చేరడం లేదు. ఆమె ఎంతో ప్రయత్నించింది తప్పించుకోవాలని. కానీ అది విఫలమైపోయింది. అంటే ఆమెపై ఆహ్, ఆహ్, అంటే ఈ రాక్షసుడు అంటే అహంకారంతో వాడు ఈ ఈ సీతమ్మ తల్లి అంటే నా వలలో పడింది సీతమ్మ తల్లి నేను తీసుకెళ్తున్నా అని అహంకారంతో ఆహ్, ఆ చెయ్యి ఆమె మీద వేస్తాడన్నట్టు. వేసేసరికి మాతలో అంటే నేనెన్నడూ చూడలేని రౌద్రాన్ని చూసినా అని చెప్తుంది సోమ. అంటే అది అంటే సాధారణమైన స్థితి కాదు. ఆమె భీకరంగా నీకెంత ధైర్యం ఉంటే నా నా పైన నీ చెయ్యి వేస్తావు. నీ రాక్షస గూటిలోకి వెళుతాను. కానీ నువ్వు అపహరించడం వల్ల నేను వెళ్ళడం లేదు. నా ఇష్ట ప్రకారం నా అంగీకారం ప్రకారమే నేను వస్తున్నా గాని, నీవు అపహరించబ అంటే నీ ద్వారా నేను అపహరించబడను ఓ రావణా! నీకెంత ధైర్యం ఉంటే నా పైన నువ్వు చేయి వేస్తావు? అని గట్టిగా, గంభీరంగా ఆమె ఎలా అంటే భీకరంగా ఆహ్, ఆమె అంటే ఎంతో కోపంతోని రగిలిపోయి అంటదన్నట్టు. ఆమె నుంచి అలా అంటే ఆమె నుంచి లోపల నుంచి అట్లా మాట్లాడేటప్పుడు ఎలా అంటే లోపల నుంచి ఒక జ్వాలలు వెలువడుతున్నాయి బయటకు. ఒక అగ్ని జ్వాలలు. అంటే ఆ మాత అంత కోపంతోని "నీకెంత ధైర్యం ఉంటే నా పైన చేయి వేస్తావని" ఆమె మొత్తం ఇగ ఇట్లా కోపంతోని ఆ జ్వాలలు చూసి, ఆ అగ్ని జ్వాలలు చూసి వాడు వెనకడుగులు వేస్తాడు. రాక్షసుడు వెనుకకు తగ్గాడు. తన నుంచి వచ్చింది ఏమిటో అతనికి తెలియదు. అంటే ఆమె నుంచి అంత ప్రజ్వరిల్లుతుంది. అంత అగ్నిలా మరి ఆ జ్వాలలు బయటకొస్తున్నాయి. అసలు వీడికి అర్థమైతలేదు ఏంటి అని. అందుకోసమే వెనుకకు తగ్గాడు. మాత హనుమతో చెప్పింది. అగ్ని జ్వాలలు రావడంతో మాత శరీరమంతా వేడెక్కింది. ఆమె ఆ ముందు రోజు శ్రీరామునితో మాట్లాడిన నా కన్నీళ్లతో ఆపే ప్రశాంతత నీవే. ప్రపంచం కోసము నేను పడే బాధను స్వస్థత పరిచేది నీవే అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు ఆమె శాంతించలేదు. శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి మరి తను కనిపించదు అన్న ఆలోచన రావడంతోనే ఆమె వేదనతో కుప్పకూలింది. ఆమె హనుమతో తాను స్పృహ కోల్పోకుండా ఉండడానికి పోరాడాలి అని చెప్పింది. ఆమె జాగరూకలో ఉండడానికి ఆమెకు తెలుసు. అంటే ఇక్కడ ఆమె వెంటనే అంటే ఆమె కన్నీళ్లతోని ఉన్నప్పుడు గాని, బాధతోని ఉన్నప్పుడు గాని
నన్ను ప్రశాంతత పరిచేది నీవే అంటే వాళ్ళు అనుకుంటారు, చెప్పుకుంటారు. కానీ ఈ రకంగా వీరిద్దరి మధ్యలో ఉన్న ఆ బంగారు దారాల అది ఆ బంధం అనే ఆ పోగులు తెగిపోతాయని తెలవదు కాబట్టి వాళ్ళు అనుకుంటారన్నట్టు ముందు రోజు. నన్నిక్కడ ప్రశాంతత పరిచేది నీవే. అంటే ప్రపంచం కోసం నేను బాధపడినప్పుడు నన్ను స్వస్థత పరిచేది కూడా నీవే అని ఇక్కడ అనుకుంటారు. అప్పుడు మళ్ళీ ఈమె గుర్తుకొస్తది. ఆ మాటలు గుర్తుకు రాంగానే ఆమె మళ్ళా శాంతించబడి ఆమె మెల్లగా స్థిరపడి మళ్ళీ రాముని గురించి ఆలోచిస్తుంది. రాముడు అక్కడికెళ్ళి మరి ఆ బంగారు జింక కోసం అడవికి వెళ్ళాడు. మరి అక్కడికెళ్ళి వచ్చేసరికి నేను కనబడకపోతే అతడు కంగారు పడతాడేమో అని అక్కడ హనుమకుడు చెప్తుందన్నట్టు. మరి ఈ విషయం తెలిసి అక్కడ రాముడు స్పృహ కోల్పోక ముందే నువ్వు జాగ్రత్త కొద్ది ఉండు. మన్ అతన్ని మరి ఎలా అంటే నువ్వు జాగ్రత్తతో ఉంచు అతన్ని ఎప్పుడు అని చెప్తాదన్నట్టు హనుమతో చెప్పి, తర్వాత ఆమె తమ ప్రియమిత్రుడు జటావాయువు రాబందు పక్షి వారి వెనుక ఎగరడం చూసింది. ఆమె రామా అని అరవడం అంటే ఒక పక్షి అంటే అది రాబంద్ అంటే పెద్ద పక్షి అన్నట్టు. దాని పేరు జటాయువు రాబందట. మరి అది ఎగురుకుంటా అంటే ఈమె రామ రామ నడుస్తూ విని ఆ రా ఈ రావ ఈ రాక్షసునితో యుద్ధం చేసి సీతమ్మతను కాపాడదామని తన ప్రయత్నం తను ఎంతో సాహసం చేస్తూనే ఉంది. మరి ఆ సాహసాన్ని వీడు అంటే సరైన యుద్ధం చేయలేక వాడు ఏం చేస్తాడంటే ఆ ఆ పక్షి రెక్కలు నరికి నరికి మరి దాన్ని చంపినంత బదులు చేస్తాడు. అది మెల్లగా నేల మీద ఒరిగిపోతది. కానీ ఇక్కడ సీతమ్మ అక్కడ ఆ పక్షి రెక్కలు నరుకుతే ఇక్కడ సీతమ్మనే చేయి విరిగినంత ఎంతో బాధపడుతూ ఎంతో ఏడుస్తది. మరి తన చేయి విరిగినంత బాధతో ఏడుస్తది. కానీ ఆమె అంటే ఏం చేసుడు ఇప్పటిదాకా నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. నేను అక్కడ ఎవరిని పిలిచినా వినిపించుకునే స్థితిలో లేరు. మరి ఇక్కడ ఈ పక్షి నాకు సహాయం చేస్తానికి వచ్చింది. ఆ వచ్చిన పక్షిని వీడు అంటే రెక్కలు ఖండించి పడేసిండు అని ఈమె చేయిలు ఇరిగినంత బాధగా అక్కడ కూలి ఏడుస్తూ ఉంది. ఎంతో బాధపడుతుంది సీతమ్మ తల్లి. మరి ఆ సమయంలో వాయుదేవుడు అంటే ఆ వాయుదేవుడు తన మీదుగా వీచి ఆమెను సేద తీర్చాడు, ఓదార్చాడు. అమ్మా బిడ్డ, ఇది నీ మొదటి నష్టం. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇదే చివరిది కాదు. నువ్వు నీ కోసం ఏర్పరచుకున్న ఈ లక్ష్యం. దీన్ని అంటే ఈ లక్ష్యం కోసం నువ్వు పోరాడాలి. ఈ పోరాటంలో ఎన్నో జరుగుతాయి. ఇది మొదటిది, ఇది చిన్నది, ఇదే చివరిది అనుకోకు. ఇది ఒక చిన్న నష్టమే. నువ్వు మరి ఎన్నో త్యాగాలు చేయాలి. మరి నువ్వు త్యాగాలు చేసుడు అవసరం అని పలికాడు. ఆమెను ఓదార్చాడు, సేద తీర్చాడు, ఆమెకు తెలివి తెప్పించాడు. మరి ఎవరో ఎంత అంటే ఎంత సాధన చేసినా ఎంత ధైర్యవంతురాలైనా అటువంటి సమయంలో కుప్పకూలిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళ ఓదార్పు గాని మంచి మాటలు గాని అప్పుడే వాళ్ళకు ఏంటి అంటే తెలివి అంటే అవును కదా అన్న ధైర్యం ఒకటి అంటే అప్పటిదాకా ఎవరు అంటే ఈమె బాధను వినిపించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ పక్షి వచ్చి తర్వాత ఇక్కడ వాయుదేవుడు వచ్చి మెల్లగా చెప్పడంతో ఆమె మళ్ళీ తెలివి తెప్పించుకున్నది అన్నట్టు. ఇక్కడ మరి వాళ్ళు లంకకు చేరుబోయే ముందు రావణుడు ఆమెను బందీగా చూసి ఆమె చేతులకు సంకెళ్ళు వేయడానికి ప్రయత్నించగా ఆమె పోరాడింది. నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ఈ ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు అని చెప్పింది. వారు దిగిన తర్వాత అంటే రావణుడు ఏమనుకుంటుండంటే ఇక్కడ సీత వారిపోతుందేమో, మరి ఆమె పారిపోకుండా అంటే ఇక్కడ ఆ పుష్పక విమానం అంటే అది పైలో అంటే ఆకాశంలో తేలుతూ వెళ్తది కాబట్టి అదేంటి లంక వచ్చింది. ఇక ఆ లంక అంటే అక్కడ ఆపగానే ఇక్కడ సీతామాత పారిపోతుంది అనుకొని సీతామాతకు అంటే బందీగా అంటే సంకెళ్ళు వేసి తీసుకపోదాము అన్న ఉద్దేశంతో సంకెళ్ళు వేస్తానికి ప్రయత్నించాడట ఆ మూర్ఖుడు. మరి ఇక్కడ సీతమ్మ తల్లి పోరాడుతాడట సంకెళ్ళ వద్దని. పోరాడినప్పుడు అంటుంది అంటే ఇక్కడ నేను అంగీకరించాను కాబట్టే నీ లంకకు నేను చేరుతున్నా.
కానీ నేను వద్దనుకుంటే ఇక్కడ ఈ ప్రపంచంలోని ఏ సంఖ్యలు కూడా నన్ను ఆపలేవు. నేను ఒప్పుకోకపోతే ఈ ప్రపంచంలోని ఏ సంఖ్యలు నన్ను బంధించలేవు అని చెప్పగానే అక్కడికి వాడు ప్రయత్నం ఆపి మరి వారు అక్కడ దిగుతారట. అక్కడ విమానం, ఆ పుష్పక విమానం, ఆ విమానం నుంచి బయటకు వచ్చి ఆమె అంటే ఇక్కడ సీతామాతను ఆ విమానం నుంచి దిగంగానే ఆమెను చూడటానికి అందరు వస్తుండ్రట. చాలా మంది సమూహాలుగా వచ్చి సైనికులు, పరిహారం సభ్యులు ఎంతో మంది ఆమెను చూడడానికి రాగానే అందులో ఇక్కడ శూర్పణఖ ఎలా అంటే ముఖం మీద కట్టుకున్న శూర్పణఖ కూడా వచ్చిందన్నట్టు. వాళ్ళందరినీ ఆశ్చర్యంతోని మరి ఆ వాకిలి వద్ద దిగంగానే వీళ్ళందరూ ఏంటి అని సీతామాత ఆశ్చర్యం కొద్ది చూడేటప్పటికి ఈ శూర్పణఖ వచ్చి తిన ముఖం మీద గుద్ది వెళ్తది అన్నట్టు. ఇది నా ప్రతీకారం అని. అప్పుడు ఆ ఈ శూర్పణఖ రాక్షసి కాబట్టి ఈమె ముఖం మీద గుద్దేసరికి ఆమెకు అంత మత్తులోకి వెళ్ళినట్టు అనిపిస్తది. మరి అదే మత్తులో నడుస్తూ మరి మాత ఒక పెద్ద వాకిలి గుండా అటు ప్రయాణం చేస్తూ వెళ్తది. పరహార అంటే ఒక గోడ వైపు మెల్లమెల్లగా గోడను సైడ్ నుంచి మెల్లమెల్లగా అటు ప్రయాణం చేస్తూ మరి అక్కడ తోటలోకి ప్రవేశించి ఆమె తన ఆత్మ నిగ్రహం అంటే మళ్ళీ తిరిగి తెచ్చుకొని మరి ఎక్కడ ఉండాలి తను, నాకు తగిన ప్రదేశం ఎక్కడుంది అని మరి వెతకడం మొదలుపెట్టింది. అలా అక్కడ ఆ తోటలో వెతికేసరికి ఆ తోట చివరన ఒక పెద్ద అశోక వృక్షం కనిపించింది. ఆ వృక్షంను సీతామాత చూడంగానే అంటే ఆమెను పిలిచినట్టు, అంటే ఆ వృక్షం కాడికి వెళ్ళి కూర్చోవాలి, ఆమెను పిలిచినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అప్పుడు మెల్లగా ఆమె నడుస్తూ వెళ్ళి ఆ వృక్షం మొదట కూర్చొని తాను కొంత అంటే రక్షణలో ఉన్నది. అంటే ఆ చెట్టు అక్కడ కూర్చోగానే ఆమె కొంత రక్షణ, నాకు ఇది ఒకటి రక్షణ అన్నట్టు అనిపించింది అన్నట్టు. ఆమెకు ఒక భావనలో ఉన్నది అన్నట్టు. మరి ఇక్కడ ఆమె ఆ చెట్టు మొదట కూర్చోగానే అక్కడ ఉన్న ఆ రాక్షసులందరూ ఎలా అంటే ఒక క్రూరమైన చూపులతో చూస్తుండ్రు సీతామాతను. అక్కడ ఆ స్త్రీల రాక్షసులను అక్కడ కాపలాదారులుగా పెట్టిండ్రు కదా. ఆ కాపలాదారులందరూ ఈమెను ఒక క్రూరంగా చూస్తుండ్రు అన్నట్టు. అందరూ చూస్తూ ఆమె చుట్టుముట్టారు. కానీ ఆ కాపలాదారులో ఒకరు ఆమెకు ఒక బుట్ట నిండా పండ్లు మరి కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇస్తది అన్నట్టు. మాత, నువ్వు మరి ప్రయాణం చేసి వచ్చావు కదా, మరి రాకుమారి నువ్వు దప్పిక కొని ఉంటావు, మరి నీరు త్రాగు, కొంచెం ఈ పండ్లు తిను అంటే ఆమె అంటే ఇక్కడ అంత పన్నాగాళ్ళు పన్నుతారని ఏం తెలుసు, ఆహారం కదా అనుకొని ఆమె ఆ పండ్లు తిని ఆ నీళ్లు తాగుతుంది అన్నట్టు. ఆ పండ్లు కూడా తినది, కొన్ని నీళ్లు తాగుతుంది. సీత గబగబా నీళ్లు తాగి ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. అంటే ఆ కొంచెం ఇక నోరు అంత ఇలా ఎండిపోయినట్టు ఉంటది కాబట్టి కొన్ని పండ్లు తినలేదు కానీ నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగి ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఇంకా ఏంటి ఆమెకు మొత్తము మరి అయోమయ స్థితిలో ఉండిపోతుంది. అంటే ఆమెకు ఎలా అంటే మబ్బులు కమ్మినట్లుగా అవబోతుంది. ఆమె దానిని ఎంత మెలకువకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా మరి ఆమెకు ఎంతో మబ్బు, అంటే ఇట్లా మైకం కమ్ము కసినట్టు అయిపోతుంది. ఆమె శ్రీరామునితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. దాని వలన ఏ ప్రయోజనం లేదు. ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఏం లేదు. తాను ఎక్కడ ఉందో అతనికి తెలుస్తోలేదు. మరి అతనికి ఎలా తెలవాలి అని అనుకుంటుంది. అతని పేరును పదే పదే ఉచ్చరిస్తుంది. ఆమె ప్రయత్నించింది ఎన్నో సార్లు ఆమెకు చేరాలి, అంటే ఈమె మాట రామునికి చేరాలి అని ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది. ఆమె మనసులో భావం మాత్రము రామునికి చేరడం లేదు. మరి అతని పేరు ఎన్నిసార్ల ఉచ్చరించినా గాని ఆ ప్రయోజనం ఏమీ లేకపోతుంది. మరి ఇక్కడ గతంలో ఆమె ఎప్పుడు పిలిచినా గాని వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపజేయడానికి అతని ఆ సాన్నిధ్యం అంటే లభించేది రాముడిది వెంటనే. అంటే ఎప్పుడు అనంగానే ఎప్పుడన్నా ఆ బాధలో ఉన్నా ఇలా ఉన్నా ఆమెను శాంతించపరిచేందుకు ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి చేరుతుండే. కానీ ఇప్పుడు చేరకుండా వాళ్ళ మధ్యలో కనెక్షన్ తెగిపోయింది కాబట్టి మరి ఎంత పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అన్న భావంతో మరి ఆయన
ఏదో ప్రయత్నించి ఆమెను మరి శాంతపరిచేవారు. కానీ ఇక్కడ ఆమె పిలుపు అక్కడికి చేరడం లేదు. ఏమి తినడం గాని, త్రాగడం గాని చేయకూడదు అనుకున్నది. అంటే ఇదంతా ఆమెకు మత్తులా ఉండడము, ఆహ్, ఈ ఈమె పిలుపు బయట అంటే అక్కడికి రాముల వారికి చేరకపోవడము, ఇవన్నీ గమనించి ఆమె ఒక నిర్ణయానికొచ్చిందన్నట్టు. ఇక నుంచి ఇక్కడ నీరు కూడా తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు అని మరి అక్కడ అనుకుంటదన్నట్టు సీతామాత. ఆమెకు అంతవరకు తెలుసు. చీకటి పడేసరికి ఆమె ఇంకా నిరాశ పడుతుంది. ఇంకొంచెం కొంచెం అక్కడ గ ఆహ్, ఆహ్, సమయం గడిచిన కొద్దీ అక్కడ చీకటి పడే కొద్దీ ఆమె నిరాశ ఇంకా తీవ్రమైపోతుంది. నా నా మాట రాముల వారికి చేరడం లేదే అన్న బాధ ఎక్కువైపోతుంది. మరి ఇక్కడ నిరాశ, నిస్పృహలతో ఉండిపోతుంది. ఏం జేయాలో అర్థం గాని పరిస్థితిలో ఉండిపోయింది సీతామాత. ఆమెకు చెప్పుకోవడానికి, ఆమెను బాధను పంచుకోవడానికి ఇక్కడ ఏ జీవి కూడా లేదు. ఏం జేసుడో అర్థం గాదు. అక్కడ ఒక అదే ఆ చెట్టు కింద కూర్చొని ఆమె ఎంతో బాధపడుతుంది. ఎటు జూసినా రాక్షస జనం. ఎంత బాధకు గురైంది సీతామాత అంటే, రామునికి పిలుపు అందలేని స్థితిలో ఉంది అంటే, ఆమె బాధ అసలు మాటల్లో చెప్పలేము. ఆ తల్లి బాధ మాటలతో వర్ణించలేము. అంత బాధపడుతుంది. ఏం జేయాలో అసలామెకు అర్థం గాలేదు. అని చీకటైతుంది. ఇక భయము మొదలైంది. ఇక ఏం జేయాలో అర్థం గాక పార్వతీదేవిని పిలవాలి అనుకుంటది. రా శ్రీరాముడు ఇప్పుడు నన్ను అంటే నన్ను చేరగల స్థితిలో లేడు. నా మాట వినగల స్థితిలో లేడు అనుకోని మరి తనకు దారి చూపించేదెవరు అంటే ఒక పార్వతీదేవి మాత్రమే. మరి నా అంతరాంతరాల్లో ఉన్న అంటే ఆమె లోపలికెళ్ళి అంతరాంతరాలకెళ్ళి బాధపడుతూ మరి మాతను వేడుకుంటూ పిలుస్తదన్నట్టు పార్వతి మాతను. మరి అక్కడ సోమ కళ్ళు తెరిచి మా వెనుక ఉన్న మునువులతో సూటిగా మాట్లాడింది. మాత రావణుని మనసులోకి ప్రవేశించింది. అతని కోసము మోహం. అంటే ఇక్కడ పార్వతి మాతను పిలవంగానే ఆ మాత వస్తది. వచ్చి సీతమ్మ తల్లిని ఓదార్స్తది. ఆమెలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్నిచ్చి, నీ ఇష్ట ప్రకారమే అంటే ఇదంతా నీ అంగీకారం ప్రకారమే జరిగింది గదా! నువ్వివి అంటే నీ ప్రణాళిక ప్రకారమే ఇక్కడికొచ్చావు. ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాల్సిందే. మేము నీకెప్పుడు సహాయంగా ఉంటాము. అనుక్షణం నీ వెంటనే ఉంటాము. నీకు ఏ ఆపద రాకుండా మేము చూస్తాము అన్న ధైర్యాన్నిచ్చి మరి ఆ పార్వతీమాత ఎప్పుడు ఆమె రక్షణలో ఉంటదట. ఎప్పుడు ఆమెను కనిపెట్టుకునే ఉంటదట. ఆమెకప్పుడు ధైర్యాన్నిచ్చి పార్వతీమాత వెళ్తదన్నట్టు. ఇక్కడ సోమ కళ్ళు తెరిచి అంటే మాట్లాడుతదన్నట్టు. ఎవరితోని అక్కడ కూర్చున్న మునులతోని మాట్లాడుతది. మాత రావణుని మనసులోకి ప్రవేశించింది. అంటే ఇక్కడ పార్వతీదేవి ఎప్పుడైతే చెప్పిపోయిందో అంటే నువ్వు ఇక్కడికి ఎందుకోసం వచ్చావు? లంకకి ఎందుకోసం వచ్చావు? నీ లక్ష్యం ఏంటిది? దాని గురించి ఆలోచించు అని చెప్పి ధైర్యం చెప్పినంక ఎలా అని అప్పుడు రావణుని మనసులో అంటే ఆహ్, ఆహ్, ఏ దాన్ని ప్రవేశించడం అంటే వాడి మనసులో ప్రవేశిస్తేనే గదా! వాడేం ఆలోచిస్తుండో తెలుస్తది అని రావణుని మనసులోకి ప్రవేశించి అతడు కోపం, మోహం, అధికార దాహాల నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. కానీ తన మనో సామర్థ్యాలు ఎంత వరకు ఉన్నాయో వాస్తవాలను వా వాస్తవాలనిపించే భ్రమలను అతను ఎలా సృష్టించగలడు ఆమె అంచనా వేయలేక పోయింది. ఆమె నిరోధాన్ని బలహీనపరచడానికై, ఆమె మనసును వశపరుచుకోవడానికై అతను సృష్టించే భ్రమలను ఆమె ఎదుర్కోవలసి ఉంది. అతను సవాలు ఎదుర్కొని స్వీకరించాడంటే అతడు ఆమె గొప్ప సామర్థులు కలిగిన స్త్రీ అని తెలుసు. ఆమెను లోబర్చుకోవడం అనేది తన విజయాలకు వన్నె తెస్తుందని భావించాడు. కానీ ఆమె సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడు. మనోయుద్ధం మొదలైంది. అంటే రావణుడు ఏమనుకుంటుండంటే ఈమెను నేను అంటే సీతామాతను లోబర్చుకున్నా అంటే నేను అపహరించి తీసుకొచ్చిన నేను ఈమెను లోబర్చుకున్నా అంటే ఈమె అంటే ఇదివరకు ఎంతో మంది స్త్రీలను బాధ పెట్టిండు.
ఇట్లా చేసిండు కదా అంటే వాళ్ళలాగా ఈ స్త్రీ కావచ్చు అని భావిస్తుండు వాడు. కానీ ఇక్కడ మరి ఇవన్నీ అంటే ఎన్ని సవాళ్ళకైనా ఎందుకు సిద్ధపడ్డాడు అంటే ఇక్కడ ఈ సీతమ్మను లోబర్చుకున్నా అని అనుకుంటుండు. అంటే ఈమెను లోబర్చుకుంటే అంటే ఆ విజయాలు అంటే రాజులు అంటే వాడు రాజ్యంలో ఎన్నో విజయాలకు వన్నె తెస్తుంది. అంటే కొత్తదనాన్ని తెస్తుంది అనుకుంటుండు గాని వాడు మునిగిపోతాడని వాడు అనుకుంటలేడు. అంటే ఇక్కడ అంటే ఆమె స్థాయిని వాడు ఆహ్, అంచనా వేయలేకపోతుండు. అంటే ఈమె మామూలు స్త్రీ అనుకుంటుండు. కానీ ఆమె అంచనా వేయలేకపోతుండు. ఆమె సామర్థ్యపు స్థాయిని అంచనా వేయలేకపోయిండు. కానీ ఇప్పుడే మొదలైంది మనోయుద్ధం. అంటే మనోయుద్ధం అంటే ఆత్మతో వాళ్ళు యుద్ధం చేస్తుండ్రు. లోపల మనసుతోనే యుద్ధం చేస్తుండ్రు. అంటే వాడి మనసులోకి సీతామాత ప్రవేశించి వాడి మనసులో చేసేటియన్నీ తెలుసుకోవడానికి అంటే మళ్ళీ వాడు కూడా ఎలా అంటే చాలా మాయలు చేస్తాడు సీతమ్మ తల్లిని. ఇక్కడ ఏంటిదంటే ఇక మనోయుద్ధం మొదలైంది. మరి ఇక్కడ సుడులుగా తిరుగుతున్న నల్లటి మేఘం చుట్టుముట్టింది. మరి ఆ చుట్టుముట్టి మాతను మరింత గాఢంగా చీకటిలో మునిగిపోయింది. క్రమంగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జన ప్రదేశం పూర్తి నిర్జీవంగా కాలివేయబడిన మొక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబారిన పర్వతాల నుంచి ప్రవహిస్తున్న శిలాద్రవము మరే మండుతున్నప్పుడు ఎర్రగా కాంతితో కనబడిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకానొకటి దట్టమైన పొర వెనుక అదృశ్యమై ఊపిరి ఆడకుండా ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉండగానే అది విస్తరిస్తూ బయటపడే మార్గమేది కనబడలేదు సీతామాతకు. ఇక్కడ యుద్ధం మొదలైంది. సుడులుగా తిరుగుతుంది లోపల. ఆమెను ఎంతో అంటే ఎంతో భయానికి గురి చేస్తుండు రావణుడు. ఆమెను ఎంత చిత్రవద చేస్తుండంటే బయటతో కాదు లోపల చిత్రవద చేస్తుండు. అన్ని దృశ్యాలు చూపిస్తుండు. భయంకరమైన దృశ్యాలు చూపిస్తుండు. మొత్తం నల్లటి మేఘం చుట్టుముట్టినట్టు ఏదో భయంకరమైన చీకటిలోకి వెళ్ళినట్టు ఆమెను చాలా భయంగా భయపెట్టేస్తుండ్రు. అంటే ఇక్కడ ఎలా అంటే ఆహ్, ఒక అంటే ఇక నిర్జీవం అంటే అక్కడ ఎలాంటి శబ్దాలు లేవు. అసలక్కడ మనుషులు లేరు. అటువంటి మరి నిర్జీవంగా అక్కడ కాలివే అంటే కాల్చివేయబడ్డ మొక్కలు, ఎండిపోయిన నదులు, అవి అవి తప్ప అక్కడ వేరే ఏం లేవు. పచ్చదనం అనేదే కనబడడం లేదక్కడ. ఇక్కడ ఎండిపోయిన మొక్కలు తప్ప ఏముండదు. మండుతున్నప్పుడు అక్కడ ఎర్రటి కాంతి కనబడుతుంది. ఇక్కడ ఏంటి సూర్యచంద్రులు, నక్షత్రాలు కూడా అవి ఒక రకంగా అయిపోయినాయి. అంటే ఒక దట్టమైన అంటే అది పొర వెనుక ఒక అదృశ్యమైంది. అసలు ఏం జరుగుతుంది? ఇది ఏ లోకము అని అయోమయ స్థితిలో పడిపోయింది సీతామాత. తన ఊపిరి ఆడకుండా అయిపోయింది. శ్వాస కూడా ఆడకుండా అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు. చుట్టూ మొత్తం మాయ గమ్మేసింది. వాడు మాయలతో అతలాకుతలం చేసేస్తుండు సీతామాతను. ఆ ప్రదేశం అంతా చూస్తుంది. ఎలా చూసినా గాని ఇంకా విస్తరిస్తుంది. అంటే అంతట ఇంకా అలానే అంత చీకటి కమ్ముకున్నట్టు భయంకరమైన వాతావరణము, భయంకరమైన దృశ్యాలు అసలు అది మొత్తానికి భయం చేసే ఆ మార్గము ఎటు వెళ్ళాలో ఆ మార్గం కూడా కనబడడం లేదు సీతామాతకు. అప్పుడు ఎంతో భయంతోనివి ఆహ్, బయట పడడానికి ప్రయత్నం చేసినా గాని ఏ మార్గము కనబడడం లేదు. చివరకు ఆమె వేదనతో మృత్యుకు హారంలాగా ఉన్నది. అంటే అక్కడ అంతా మృత్యు అంటే అలా అన్ని ఇట్లా శవాల్లాగా ఉన్నాయి ఆ ప్రాంతంలో. అసలు ఇదేంటిది? ఇదేం ప్రాంతం అనుకుంటుంది ఆమె. అని కూడా అడిగింది. ఆమె తన దగ్గర నుంచి కొన్ని అడుగులు దూరం మాత్రమే చూడగలిగింది. అకస్మాత్తుగా కొన్ని శవాలు లేసాయి. అంటే అక్కడ నిలబడ్డ కాడికెళ్ళి కొన్ని అడుగులు మాత్రమే దూరంగా అసలు ఇదేంటిది? ఇదేం లోకము? ఇక్కడేముంది? ఇది ఏం ప్రాంతం అని ఆమె ఎంతో ఆవేదనతో కానీ అక్కడ అన్నీ ఎలా అంటే మృత్యు ఘోష. అంటే అవి శవాల గోస ఆమెకు వినబడుతుంది. అసలు ఇది ఏంది అని అడిగినప్పుడు అక్కడికెళ్ళి కొన్ని శవాలు అకస్మాత్తుగా లేస్తాయన్నట్టు. కొన్ని శవాలు మరి సగం కుళ్ళిపోయినవి. కొన్ని శరీరాలు భాగాలు తినబడ్డాయి. ముఖాలు కనబడడం లేదు. ఆమె వెనక్కు ఆ భయమైన దృశ్యాలను చూసి ఆమెకు సీతామాత వెనుకకు అడుగులు వేసింది. అవి ఆమెను గమనించినాయి. అంటే సీతమ్మ తల్లి వీటిని చూసి వెనుకకు అడుగులు వేయంగానే ఆ శవాలు గమనిస్తాయన్నట్టు. శవాలు గమనించి ఆమెను దగ్గరికి లాక్కుంటాయి. లాక్కున్నప్పుడు ఆమె అడుగుతుంది వాటిని, "మీకేమైంది? ఈ విధంగా చేసిందెవరు?" ఆమె ఏడుస్తూ అడిగింది.
ఆ శవాలను ఎంత దారుణమైన పరిస్థితిలో పెట్టాడు రావణుడు ఆ సీతమ్మ తల్లిని. భయంకరమైన దృశ్యాలను, ఆ మృత్యు ఘోషను, అవి విలపిస్తున్న ఆర్తనాదాలు వినలేక వెనకడుగు వేస్తుంటే, ఆ శవాలు అంటే అకస్మాత్తుగా లేసి ఆమెను లాక్కుంటే, అంటే ఆమె శక్తిని ఆమెను గ్రహించినాయి కాబట్టి అవి లాక్కున్నప్పుడు అడుగుతుంది సీతమ్మ తల్లి, "మీకేమైంది? మీకు ఈ రకంగా ఏసిందెవరు?" అని ఆమె ఏడుస్తూ ఎంతో బాధతోని ఆ శవాలు అంటే కొన్ని కాలిపోయినాయి, కొన్ని ముఖమంతా ఏమో తిన్నాయి, కొన్ని కుళ్ళిపోయినాయి. అంటే ఇంత రకాలుగా చిత్రవద చేసి అక్కడ ఒక ఆ ప్రదేశంలో, భయంకరమైన ప్రదేశంలో సీతామాతను చూపిస్తుండన్నట్టు అక్కడ. ఆ శవాలు లేసి మాట్లాడడం మొదలుపెట్టాయి. అవి చెరచబడి చెర చెరచబడి రూపంలో చెరిపివేయబడిన స్త్రీలుగా మారడాన్ని మాత గమనించింది. అప్పుడు ఆమె అవి రావణుచే హింసింపబడిన కొన్ని, అతనిచే చంపబడిన మరికొన్ని, అతనిలో లోబరుచుకోవడం వల్ల స్వయంగా చనిపోయిన స్త్రీలవి కొన్ని అని గుర్తించుకుంది. "అమ్మా, నాకు సహాయం చెయ్యి" అని పిలిచాయి. ఆమె భయం కరుణామూర్తి వారిని ఒక్కొక్కరిని తాకుతూ సగం కుళ్ళిపోయిన వారి ముఖాలపై తన చేతులు ఉంచింది. సగం కాలిపోయిన దేహాలు, సగం కుళ్ళిపోయిన దేహాలు ఆమెను అర్థిస్తున్నాయి. అంటే సహాయం చేయమ్మా అని అవి అడుగుతున్నాయి. ఇవన్నీ అంటే వీడు చేసిన అరాచకంలో భాగమని ఆమెకు అర్థమైంది సీతామాతకు. కొంచెం మంది అంటే వాడికి అంటే లోబరక, అంటే వాడు హింసను వాడు చేసే అరాచకాలను అంటే లొంగక ఉన్నవాళ్ళు, స్వయంగా చనిపోయిన వాళ్ళు కొంతమంది, వానికి చేతుల్లో హింసింపబడ్డ వాళ్ళు కొంతమంది, అలా ఎన్నో శవాలు అక్కడున్నాయి. అవి ఎంతో బాధతోని పిలుస్తున్నాయి. "అమ్మా, మాకు సహాయం చెయ్యి, మమ్మల్ని కాపాడు" అని ఆ శవాలు లేసి మాట్లాడుతుంటే సీతామాత హృదయం తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తల్లికి. అక్కడ సీతమ్మ తల్లి మెల్లగా మరి వీటిని, ఆ శవాలను దగ్గర కూర్చొని అంటే వీటిని తాకుకుంటా మరి ఎలా అంటే స్వస్థతనిస్తుంది. అన్ వీటి బాధను తీర్చుకుంటుంది. వాటి ముఖాలపై చేతులు వేస్తూ ఆమె ఎంతో బాధపడుతుంది. "బిడ్డ, మీ నుంచి ఈ ఇబ్బందిని నన్ను స్వీకరించనివ్వండి." ఒక్కొక్క దాని వద్దకు వెళ్తూ ఆమె అంటే ఆ వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి ఆమె, "రావణా, నువ్వు ఏం చేశావో చూడు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితం అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను" అని బిగ్గరగా పలికింది సీతామాత. వాళ్ళ బాధను చూసి అప్పటిదాకా భయపడిన ఆ తల్లి కరుణగా మారింది ఆమె. ఆ కుళ్ళిపోయిన దేహాల వద్దలకు, కాలిపోయిన దేహాలు అంటే వాటిని మొఖాల మీద చేతుల మీద వాటిని తాకుతూ, స్పర్శిస్తూ, స్వస్థతనిస్తూ, "మీ బాధలు నేను నేను స్వీకరిస్తున్నా" అంటే తనలోకి స్వీకరిస్తుంది సీతామాత వాటి బాధను. వాడు చేసే అరాచకాలను చూసి ఆ తల్లి ఎంతో బాధపడి, "రావణా, నువ్వు చేసింది సామాన్యమైన పని గాదు. నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు" అన్నట్టు బిగ్గరగా పలికింది ఆ తల్లి. రావణుని చిత్రం ప్రత్యక్షమై బిగ్గరగా నవ్వసాగింది. అంటే ఇదంతా ఈ మాతకు చూపిచ్చి ఆమెను భయంలో పెట్టి ఆమెను లోబరుచుకోవడానికి చూస్తున్నాడు రావణుడు. ఈమె సీతామాత ఇట్లా అనంగానే, "రావణ, నువ్వు ఖచ్చితంగా అంటే దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు" అని అనంగానే రావణుడు అంటే వెకిలిగా అంటే హేళనతో నవ్వుతూ ఆ చిత్రం ప్రత్యక్షమైంది సీతమ్మ ముంగర బిగ్గరగా నవ్వుతూ. మరి అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఆ బిగ్గర అంటే ఆ నవ్వుడు, ఆ భయంకరమైన నవ్వు వినలేక సీతామాత 2 చెవులు మూసుకుంటది. మరి చెవులు చిల్లులు పడేలాగా వాడు భయంకరంగా నవ్వుతున్నాడు ఆ రాక్షసుడు. మరి మాత చెవులు మూసుకోవడము, "నువ్వు ఈ పురస్కారాలను కనుగొన్నావు. అవన్నీ నా ఆనందం నుంచి సృష్టించబడ్డాయి. సీత నా చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలేసింది." అంటే అంటుండు, "నువ్వు ఇవన్నీ ఆహ్, కనుక్కోగలిగినవు. అవన్నీ నా ఆనందం" అంటే వాడి ఆనందం కోసం సృష్టించబడ్డాయట. వాడు ఇంకా గొప్పలు చెప్పుకుంటుండు. అంటే చూడు, వాడు చేసిన అరాచకాలకు
ఇవన్నీ అనేసరికి ఆమె చేతిలో ఉన్న తన ఆ ఆ స్త్రీని వదిలేస్తుంది అక్కడనే. అంటే వీడు ఇంత అరాచకంగా చేసిండని ఆ స్త్రీని అక్కనే వదిలేసి, వదిలేయంగానే అక్కడ ఇప్పటిదాకా చూసిన దృశ్యం అంతా ఏంటి అంటే ఒక ధూళిగా మారిపోయింది. అప్పటిదాకా ఇక్కడ శవాలు మా స్త్రీలు ఏంటి అక్కడ కొన్ని కాలిపోయినాయి, కుళ్ళిపోయిన శవాలుంటే వాటినితోని మాట్లాడి, వాటికి స్వస్థతనిస్తూ, చేతులు ముడుతూ, వాని బాధను స్వీకరించింది. ఇవన్నీ ఏమైనాయంటే, వాడు కనబడి మాట్లాడి నవ్వగానే ఇవన్నీ ధూళిగా మారిపోయినాయి ఇక్కడ. అన్ని ధూళిగా మారిపోయినాయి. రావణుడు కూడా బిగ్గరగా నవ్వుతూ అదృశ్యమైపోయాడు. మరిక్కడ అక్కడ ఏమైందో అర్థమైతలేదు సీతామాతకు. ఏం చేయాలో అసలు ఇదేంటి? ఇది ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆ మాతకు అర్థం కావడం లేదు. మరి ఇదేమైనా నాకు భ్రమనా? లేక నిజమా? ఏది కూడా ఏదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నది సీతామాత. మరి ఆమె ఎటు తెలుసుకోలేకపోయి నీరసంగా మరి ఇక్కడ నేల మీద కూలబడిపోయింది. తర్వాత అతి కష్టం మీద లేచి నిలబడి నడవసాగింది. ఆ నిర్జన ప్రాంతం నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది అనుకొని, మరి హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యము ప్రత్యక్షమైంది. ఆమె హృదయం తేలిక పడింది. ఆమె అడవిలోకి ప్రవేశించగానే ఒక మెరిసే కొలను ప్రక్కన తన ప్రియమైన రాముడు కనిపించాడు. ఆమె ఆనందంగా అరిచి అతని వైపు పరిగెత్తబోయింది. కానీ అతని పక్కన ఒక అందమైన యువతి. మరి ఆమె వెంట్రుకలతో ఆడుకుంటూ ఆ రాముడు ఆమెతో సీత అంటే ఇక్కడ ఇప్పటిదాకా ఏం చూపించిండు సీతమాతకు? భయంకరమైన దృశ్యం చూయించిండు. మరి అక్కడికెళ్ళి ఇక్కడ నుంచి ఆ భయంకర దృశ్యం అయిపోయినంక బయటకెళ్తా అని మాత మెల్లగా అంటే ఆమె బాధను ఆమెనే మళ్ళీ నిలదొక్కుకొని మెల్ల స్థిరపడి వెళ్తానేసరికి ఆమె ముందు ఒక అందమైన అరణ్యము కనబడ్డది. అంటే ఆమె ఎంతో ఆశతోని అక్కడికి అరణ్యంలోకి అడుగులు వేస్తున్న సమయంలో అక్కడ ఒక కొలను సృష్టించి, ఆ కొలను పక్కన ఈమెకి ఇష్టమైన ప్రియ రాముడిని అంటే అక్కడ ఆ రాముడు ఉన్నట్టు అక్కడ మళ్ళొక్కటి సృష్టిస్తాడు రావణుడు. మరి అక్కడ రాముడే కావచ్చు అనుకోని ఈ తల్లి అక్కడికి వెళ్ళబోతుండంగా అక్కడ ఒక అందమైన స్త్రీతోని రాముడు ఉన్నట్టు మళ్ళక్కడ చూపిస్తాడు. ఆ అందమైన స్త్రీతోని ఆమె కుర్లతోని ఆడుకున్నట్టు ఇక్కడ సీతామాతకు చూపిస్తాడన్నట్టు. ఇక్కడ సీతమ్మ రామ రామ అంటే ఆమెకేమి కూడా మరి ఆ రాముల వారికి చేరడం లేదు. ఇక్కడ ఆమె ఎంతో అక్కడికి పరిగెత్తాలని చూస్తది. కానీ ఆమె ఎంత అరిచినా అతని వైపు మాత్రము ఈమె మాట చేరడం లేదు. ఆమె ఎంత పరిగెత్తబోయినా గాని అక్కడికి ఆమె కాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదు. మరి పక్కన ఒక యువతిని చూసింది. అక్కడ ఏం చెప్తుండు ఆ యువతితోనంటే, ఇక్కడ సీత మరణించింది. ఇప్పుడు అయోధ్యకు రానివి నువ్వే అని ఆ యువతితోని అంటే చెప్పుతుంది. సీతమ్మ వింటుందన్నట్టు. అలా విన్నప్పుడు ఇక్కడ ఏమంటుండు, నేను చనిపోలేను రామా, నేను బ్రతికే ఉన్నాను అని చెప్పబోతుంది. కానీ ఈమె మాటలు ఏవి కూడా అక్కడికి చేరలేకపోతున్నాయి. మరి అక్కడ ఈ విషాదపు అరుపు ఈమె అంటే అక్కడ రాముని చూడంగా ఫస్ట్ సంతోషంగా ఉంటది. కానీ అవన్నీ చూసి విషాదంగా మారిపోతది ఈమె అరుపు. మరి ఆ దృశ్యం అదృశ్యమైంది. ఆమె కళ్ళ ముందు అయోధ్య రాజు మందిరము మళ్ళా కదలాడింది. రాముడు సింహాసనం మీద అందమైన స్త్రీని పక్కన కూర్చోబెట్టుకొని మరి అక్కడ మళ్ళీ ఇక్కడ ఈ అరణ్యము, అక్కడ ఒక కొలను, ఇక్కడ రాముడు ఒక స్త్రీని అక్కడ ఒక సృష్టించిండు. మరి ఇక్కడ అది ఆ దృశ్యాన్ని కూడా అదృశ్యం చేస్తాడు. మళ్ళీ ఎలా అంటే అయోధ్య రాజ్యంలో రాముడు అక్కడ సింహాసనం మీద కూర్చున్నట్టు ఎలా ఈ యువతి ఇంకో స్త్రీతోని ఆ సింహాసనం మీద కూర్చొని వాళ్ళిద్దరూ అంటే భార్యాభర్తలుగా రాముడు మళ్ళా ఇంకో అమ్మాయితో ఉన్నట్టు ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఆ రాజ్యంలోని ప్రజలందరూ వచ్చి వాళ్ళకు అంటే వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళే రాణి రాజు అన్నట్టుగా భావిస్తున్నట్టు మళ్ళీ ఒక దృశ్యాన్ని చూపిస్తాడు రావణుడు సీతామాతకు. ఇక్కడ లేదు అంటే మాత ఏడుస్తుంది. లేదు లేదు అంటే ఇక్కడ చనిపోయింది అని అనుకోకుండానే ఇక్కడ ఆ రామాని ఎంత అన్నా గాని ఆ మాట ఆమెకు చేరడం లేదు. నేను మరణించలేను, నేను జీవించే ఉన్నాను అని ఆమె మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తది. ఆమె హృదయం బరువెక్కి కళ్ళ నుండి నీరు కారుతూ ఆమె
ఆమె కళ్ళకు రాముడి రూపంలో ఉండడం కనిపించింది. ఆమె ఆ క్రూరమైన గాలిలో ప్రతిధ్వనించింది. మళ్ళీ ఆ దృశ్యం రాముని దృశ్యం మారిపోతది. మళ్ళీ రావణుని మళ్ళా నిజ స్వరూపం మళ్ళీ కనిపిస్తది. అంటే ఇదంతా మాయ. ఆ రావణుడు కనిపించంగానే ఆడేంటి అంటే మళ్ళీ ఆ క్రూరమైన నవ్వుతో మళ్ళీ గాలిలో అదృశ్యమైపోతాడు. ఇక్కడ మాత తన చెవులు మూసుకుంటుంది. నవ్వు వినలేకపోతుంది. ఆ భయంకరమైన నవ్వు అస్సలే వినలేకపోతుంది. ఆమె మళ్ళీ చెవులు మూసుకొని తన చెవులు మూసుకొని దృష్టిని మరచక ఆమె ఎటు తిప్పితే అటు రావణుడు రూపం కనిపిస్తుంది. ప్రతి ఒక్క రూపం పక్కన ఒక అందమైన స్త్రీ. మరి ఆ అందమైన స్త్రీతో వాడు రూపాలు ఎన్నో అక్కడ ఆమె ముందు ఉంచిండు. మరి ఆమె హఠాత్తుగా వారిని పట్టుకొని వేధించడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక రకమైన పన్నాగం పన్నిండు రావణుడు. అంటే ఆమెను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రవద చేస్తూనే ఉన్నాడు. అంటే ఎలా అంటే ఆమె మనసుకులో ఆత్మలో ఆమె ధ్యాన స్థితిలో ఉండకూడదు. ఆమె ధ్యానంలో ఉండకూడదు అని ఆమె మనసును మొత్తం అల్లకల్లోలం చేస్తుండు. చూడరాని చూపించరాని దృశ్యాలు చూపిస్తుండు. వినిపించరాని శబ్దాలు వినిపిస్తుండు. ఆమె మనస్సును ఎంతో బాధకు గురి చేస్తుండు రావణుడు. మళ్ళీ ఇక్కడ వాడి నవ్వు భరించలేక చెవులు మూసుకుంటే ఎటు ఆమె ఇటు అంటే వేరే సైడ్ దింపుకుంటది తల. వాని భయంకరమైన రూపు చూడలేక ఎటువైపు తల దింపుకుంటే అటువైపు రావణుడు కనిపిస్తుండు. ఎటువైపు దింపుకున్నా అటువైపు రావణుడు కనిపిస్తుండు. చుట్టూ రావణుడు. మళ్ళా వాడు ఒక్కడే కాదు, వానితో పాటు ఇంకో స్త్రీ ఆ స్త్రీని బాధించినట్టు. అంటే ఆమె ఎలా అంటే ఆ స్త్రీని చేర్చబోతే ఆమె ఏడుస్తూ పరిగెడుతూ ఆమె ఆర్తనాదాలు వినలేక సీతామాత వారి బాధను ఈమె బాధగా అనుభవిస్తూ ఎంతో రోధిస్తది, ఎంతో బాధపడుతది, ఎంతో అనుభవిస్తది. వాళ్ళ బాధను చూస్తూ ఈమె మనసును అంటే ఒక రకంగా చిత్రహింస చేస్తుండు ఆ రావణుడు. మరి అలా బాధలు ఈమె భరిస్తూ మరి ఎంతో తల్లడిల్లి మృత్యువు సమీపంలో ఉన్నట్టు భావించింది సీతమ్మ తల్లి. మాస్టర్స్ ఇక్కడికి ఆపుకుందామా? మళ్ళీ వారం చెప్పుకుందాం.